వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ బిజినెస్ లా అండ్ ఎథిక్స్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 5 ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ యూనిట్ 5లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఇంటర్నేషనల్ బిజినెస్, డెమాన్స్ట్రేట్ ఆన్ ద లా ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లా ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ యొక్క రెగ్యులేషన్స్ యొక్క లా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, టెక్నాలజీ, క్యాపిటల్, ఇన్ఫర్మేషన్ అక్రాస్ నేషనల్ బౌండరీస్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్. ఇందులో మనకు లా ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అంటే మనకు ఇంపోర్ట్ ఉంటుంది అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫారెన్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1992. సో ఇది ఫారెన్ ట్రేడ్ సంబంధించిన అయితే రెగ్యులేట్ చేస్తుంది బై ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇందులో మనకు ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అనేటివి సో ఎక్కువ ఇంక్రీజ్ కావాలి, ఎందుకంటే మన బిజినెస్ అనేది ఎక్స్పాండ్ కావాలి. సో ఇది నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంపోర్ట్స్ అనేటివి కంట్రోల్ కావాలి. ఓకే, ఇవి నెక్స్ట్ మేక్ క్వాలిటీ గూడ్స్ అవైలబుల్. క్వాలిటీ గూడ్స్ అనేవి మనం సప్లై చేయాలి, అప్పుడే మన ఇండియా బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఈ రూల్స్ వచ్చేసి ఇండియాలో రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. లాస్ ఉన్నాయి ఫారెన్ ట్రేడ్కి సంబంధించి, ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటాం లేదా ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటికి సంబంధించిన సో లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా వచ్చేసి ఫారెన్ ట్రేడ్ యాక్ట్ 1992. ఓకే, ఇందులో మనకు ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇంక్రీజ్ కావాలి, ఇంపోర్ట్స్ కంట్రోల్ కావాలి, క్వాలిటీ గూడ్స్ అవైలబుల్ అండ్ ప్రొటెక్ట్ లోకల్ ఇండస్ట్రీస్ ప్రొటెక్ట్ చేయాలి, బిల్డ్ స్ట్రాంగ్ టెక్నాలజీ అండ్ స్కిల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రావిజన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1992. సో ఇందులో ఫారెన్ ట్రేడ్లో ఫస్ట్లో ఓన్లీ ఫారెన్ ట్రేడ్ అంటే ఓన్లీ ఫారెన్ ట్రేడ్ని రెగ్యులేట్ చేయడం జరిగింది, దట్ ఈస్ ఫస్ట్ లా. సెకండ్ ఒకటి ప్రావిజన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ యాక్ట్ 1992 అంటే గవర్నమెంట్ షుడ్ సమ్ ఆఫ్ ద రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టింటుంది. సో ఏదైతే ఫారెన్ ట్రేడ్కి సంబంధించి ఏవైతే ప్రావిజన్స్ కండిషన్స్ ఏదైతే గవర్నమెంట్ పెట్టిందో సో అవి మనము ఫాలో అయ్యి మనం ట్రేడ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది, దట్ ఈస్ ద సెకండ్ వన్. గవర్నమెంట్ షుడ్ ఆలో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, కానీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రావిజన్స్ లేడ్ డౌన్ ఇన్ ద ఫారెన్ ట్రేడ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 9 అంటే ఇందులో ఏవైతే ప్రావిజన్స్ పెట్టిందో సో అవి ఫాలో అయ్యి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్రేడ్ ప్రమోట్ చేయడానికి సేమ్ థింగ్. సో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ కావడానికి అండ్ ఇంపోర్ట్స్ అనేటివి కంట్రోల్ కావడానికి. సో ఇంపోర్ట్స్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువ, మన బిజినెస్ ఎక్స్పాండ్ కావాలంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం సమ్ ఆఫ్ ద ప్రావిజన్స్ ఇంప్లిమెంట్ చేసింది పాలసీ ఫ్రేమ్వర్క్ ఎకనామిక్ డెవలప్మెంట్. అండ్ థర్డ్ యాక్ట్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల లేదంటే మనం ఇంపోర్ట్స్ సో తెచ్చుకోవడం వల్ల సో పేమెంట్ అనేది ఓకే అది రెగ్యులేట్ చేయడానికి యాక్ట్ వచ్చింది. సో పేమెంట్స్ ఫర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్కి పేమెంట్స్ రెగ్యులేట్ చేయడానికి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది. సో ఎంత ఇన్ఫ్లో అవుతుంది, సో అమౌంట్ ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రెగ్యులేషన్ చేయడానికి యాక్ట్ వచ్చింది. ఇందులో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి పేమెంట్స్ కోసం వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఆర్డర్లీ మార్కెట్ డెవలప్మెంట్ కోసం, నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ రీసోర్సెస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు గ్లోబల్ ఇంటిగ్రేషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కస్టమ్స్ యాక్ట్ 1962. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ ఇండియన్ లా దట్ గవర్న్స్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ గూడ్స్ అక్రాస్ నేషనల్ బార్డర్స్. సో ఎంత ఇన్ఫ్లో అంటే ఎన్ని గూడ్స్ అనేటివి ఇక్కడికి వస్తున్నాయి అండ్ ఎన్ని గూడ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి, ఎన్ని ఎంట్రీ అవుతున్నాయి అంటే ఇట్ మీన్స్ ఎన్ని ఇంపోర్ట్ అవుతున్నాయి అండ్ ఎగ్జిట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం, ఎన్ని ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. సో అది తెలుసుకోవడానికి కస్టమ్స్ యాక్ట్ 1960 దానికి సంబంధించినది ఇన్స్పెక్షన్ గవర్నెన్స్ అంటే ఇన్స్పెక్షన్ చేస్తుంది, ఎన్ని టోటల్ గుడ్స్ వీఆర్ రిసీవ్డ్ అని ఎన్ని కూడా సో వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి అనేది నేషనల్ బార్డర్స్ అక్రాస్ నేషనల్ బార్డర్స్. ఈ కస్టమ్స్ యాక్ట్ 1962 వచ్చింది. ఇందులో మెయిన్ వచ్చేసి రెవెన్యూ కలెక్షన్, నెక్స్ట్ వన్ ప్రొటెక్టింగ్ లోకల్ ఇండస్ట్రీస్, థర్డ్ వన్ ప్రివెంటింగ్ స్మగ్లింగ్ అండ్ ఇల్లీగల్ ట్రేడ్, రెగ్యులేటింగ్ ట్రేడ్.
సో ఇది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకు లా ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్లో లాస్ట్ వన్ ఎక్స్పోర్ట్ యాక్ట్ 1963. ఎక్స్పోర్ట్ మీన్స్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ యాక్ట్ 1963. మెయిన్ ఇక్కడ క్వాలిటీ అన్నారు కాబట్టి గూడ్స్ మనం ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అందులో క్వాలిటీ మెయింటైన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన బిజినెస్ ఇండియన్లో బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ ఇండియా ద క్వాలిటీ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఫస్ట్ క్వశ్చన్, లా ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్. సెకండ్ క్వశ్చన్, రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కంపెనీ లా. సిఎస్ఆర్ మీన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ continuous commitment of business organizations to behave ethically and contribute to economic development while improving the quality of life to employees and their families and society at large. అంటే కంపెనీ వచ్చేసి ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రాఫిట్ మోటివ్ మీదే ఓన్లీ ఫోకస్ చేయొద్దు. బ్యాలెన్స్డ్ ప్రాఫిట్ అలాంగ్ విత్ సమ్ యాక్టివిటీస్ అనేది సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్. కార్పొరేట్ అంటే బిజినెస్ అనేది సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓన్లీ ప్రాఫిట్ మోటివ్తోనే ఉండొద్దు. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎథికల్గా బిహేవ్ చేయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి. దేర్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ కూడా సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ అనేది సోషల్ యాక్టివిటీస్ అనేది చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో మనకు రోల్ ఆఫ్ ఇది చేస్తే బిజినెస్కి ఏంది ఇంపార్టెంట్, సో రోల్ ఏంది బిజినెస్కి. సో ఈ రకం కార్పొరేట్ అనేది సోషల్లీ రెస్పాన్సిబుల్గా ఉండి సో ఎథికల్గా సో ఎన్విరాన్మెంటల్గా ఈ రకంగా అన్ని రకాలుగా సో సోషల్గా ఈ రకంగా రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల బిజినెస్కి కంపెనీకి వచ్చే లాభం ఏంటంటే సో లీగల్ కాంప్లైంట్స్. ఓకే, అంటే లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు బిజినెస్కి. అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ రోల్. సో ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇది ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి కార్పొరేట్ గవర్నెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్టేక్ హోల్డర్స్ అంటే కస్టమర్స్, ఎంప్లాయీస్ అండ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ యొక్క సో ప్రొటెక్టింగ్ స్టేక్ హోల్డర్ ఇంట్రెస్ట్. సో మనం ప్రొటెక్షన్ చేసినట్టు అవుతుంది. అండ్ సెకండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కార్పొరేట్ రెప్యుటేషన్. సో మన యొక్క బిజినెస్ యొక్క రెప్యుటేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ చేస్తాం కాబట్టి సో అది ఎంకరేజ్ అవుతుంది. అండ్ సపోర్టింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్ అవుతుంది. సో కార్పొరేట్ వచ్చేసి సోషల్గా రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల ఇక్కడ ఎన్ని డెవలప్ అవుతున్నాయి చూడండి. సో ఫస్ట్ మన యొక్క ఆర్గనైజేషన్ రెప్యుటేషను, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఎకో ఫ్రెండ్లీ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేది ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది. కార్పొరేట్ గవర్నెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేసి లీగల్ కంప్లైంట్స్ అనేది సో లీగల్ రూల్స్ అన్నీ ఫాలో అవుతాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కంపెనీ లా అన్న సేమ్ పాయింట్స్ ఉంటాయి. సో ఎందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే సేమ్ థింగ్స్, సోషల్ వెల్ఫేర్ అంటే మీన్స్ సోషల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ఇమేజ్ అండ్ గుడ్ విల్ మీన్స్ ఎన్హాన్సింగ్ కార్పొరేట్ రెప్యుటేషన్. సేమ్ థింగ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అవుతారు. సో ఎథికల్గా ప్రతి ఒక్కరిని కూడా ఫెయిర్గా ట్రీట్ చేయడం వల్ల ఎంప్లాయీస్ని. సో ఇది ఎథికల్ అంటే సో ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎకోలాజికల్ బ్యాలెన్స్ అండ్ లీగల్ అండ్ ఎథికల్ కాంప్లైంట్స్ ఆల్రెడీ ఫస్ట్ సో ఆల్మోస్ట్ రోల్లో ఉండేటివి ఇక్కడ ఉన్నాయి. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ వెల్త్ క్రియేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇదే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్. సో కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకున్న ఆటోమేటిక్గా రెండింటికి అదే కూడా రాయొచ్చు. సో సేమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద ఎఫిషియన్సీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. సో ఎఫిషియన్సీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఒక టాస్క్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం. అంటే షార్ట్ టైంలో ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి. అది కూడా షార్ట్ టైంలో అండ్ మినిమం కాస్ట్లో అది మళ్ళీ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎఫిషియన్సీ అంటారు. సో ఇది పర్ఫార్మింగ్ ఏ టాస్క్ ఇన్ ద షార్టెస్ట్ టైం అట్ మినిమం కాస్ట్ వైల్ మెయింటైనింగ్ క్వాలిటీ. అంటే డూయింగ్ థింగ్స్ రైట్ సింప్లీ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇంపార్టెంట్. సో దానివల్ల మనము మన దగ్గర ఉన్న రీసోర్సెస్ బెటర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. క్వాలిటీ ఉంటుంది ప్రొడక్షన్లో. సో మనం సస్టైనబిలిటీ అండ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే మనము ఎన్విరాన్మెంటల్లో కూడా ఎటువంటి థింగ్స్ హార్మ్ఫుల్ థింగ్స్ చేయకుండా సో మనం ఉంటాం. ఎఫిషియన్సీ అంటే
క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో కాస్ట్ అనేది రిడక్షన్ అవుతుంది. ఇది ఎఫిషియన్సీ అనేది బిజినెస్లో ఉంటే ఈ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎఫిషియన్సీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ అయిపోయింది. ఇంటిగ్రిటీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్. సో ఇంటిగ్రిటీ మీన్స్ డూయింగ్ ద రైట్. బిజినెస్ పీపుల్స్ బిజినెస్లో సక్సెస్ కావాలంటే డూయింగ్ ద రైట్ థింగ్స్ ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్. సో మనము రైట్ థింగ్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఈవెన్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్, దట్ ఈస్ ఇంటిగ్రిటీ. అంటే హానెస్ట్గా ఉండాలి, రిలయబుల్గా ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి. ఆ రకంగా బిజినెస్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద ఫౌండేషన్ మెయిన్ థింగ్ ఆఫ్ బిజినెస్ సక్సెస్ కావాలంటే బిజినెస్ పీపుల్స్ హానెస్ట్ అండ్ ఫెయిర్నెస్ ఉండాలి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకు ఇంటిగ్రిటీ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్లో అంటే స్ట్రాంగ్ రెప్యుటేషన్ మనకు బిల్డ్ కావాలన్న బిజినెస్కు. సో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కస్టమర్స్తో ఉండాలన్న హానెస్టీగా మనం ఉంటేనే సో కస్టమర్స్ అయినా ఎవరైనా సరే మన ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, క్లారిటీ ఉంటుంది ఇన్ ఆపరేషన్స్, ఆర్గనైజేషన్ కల్చర్ అనేది సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం హానెస్ట్గా ఉంటేనే ఆర్గనైజేషన్ కల్చర్ కూడా ఆ రకంగా ఉంటుంది. కస్టమర్ ట్రస్ట్ అండ్ లాయల్టీ బిల్డ్ అవుతుంది. ఇది మనకు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నీడ్ అండ్ జస్టిఫికేషన్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ బిజినెస్. బిజినెస్లో సమ్ ఆఫ్ ద ఎథిక్స్ అనేవి మనం ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే ఫెయిర్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఎంప్లాయీస్నైనా. సో ఎవరినైనా సరే ఎథికల్గా మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్. సో ఎథిక్స్ మీన్స్ కొన్ని మోరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సో అవి గైడ్ చేస్తుంది హౌ ఏ కంపెనీ అండ్ ఇట్స్ ఎంప్లాయీస్ ఎలా ఇంటరాక్ట్ కావాలో విత్ స్టేక్ హోల్డర్స్, ఏ మేనర్ అనేది చెప్తుంది బిజినెస్ ఎథిక్స్ అనేది. ఇందులో మనకు నీడ్ అండ్ జస్టిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్లో నీడ్ అన్న, జస్టిఫికేషన్ అన్న, ఇంపార్టెన్స్ అన్న, సిగ్నిఫికెన్స్ అన్న ఇవే. సో మనం ఎథిక్స్ అంటే మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ మనము సో యూజ్ చేయడం వలన సో బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది. మిటిగేషన్ అంటే లీగల్ కంప్లైంట్స్ అంటే సో మనం లీగల్గా అన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తాయి అండ్ కస్టమర్ లాయల్టీ అండ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ని అండ్ పార్ట్నర్స్ వీళ్ళే మన కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి సో మనం మోరల్గా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సో వాల్యూస్ సో ప్రతి ఒక్కరిని కూడా ఆ రకంగా ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ అండ్ పార్ట్నర్స్ మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ప్రివెంటింగ్ వర్క్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ సో రెడ్యూస్ అవుతాయి. మనం మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ ముందే ఫ్రేమ్ చేస్తే దాన్ని బట్టి పీపుల్స్ అనేది ఎదుటి వాళ్ళతో సో పర్ఫెక్ట్గా ఉంటారు. దానివల్ల వర్క్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ రెడ్యూస్ అవుతాయి. స్ట్రాంగ్ టీమ్ వర్క్ అండ్ కమిట్మెంట్తో పనిచేస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కాంపరేటివ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. సో కాంపరేటివ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ నథింగ్ బట్ కాంపరేటివ్ అంటే డిఫరెన్స్, కమర్షియల్ అంటే కమర్షియల్ యాక్టివిటీస్, ఆర్బిట్రేషన్ అంటే సో డిస్ప్యూట్స్ని సెటిల్ చేసే సెటిల్మెంట్ సిస్టమ్. అంటే అర్థమైందంటే కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే రన్ చేస్తున్నామో బిజినెస్ యాక్టివిటీస్ సో అందులో ఉన్న డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి మనం ఆర్బిట్రేషన్ పెట్టుకుంటాం. సో కాంపరేటివ్ అంటే డిఫరెన్స్. అంటే అర్థమైందంటే మనం ఫస్ట్ ఆర్బిట్రేషన్స్ ఇంకా ఏవేవి ఉన్నాయి అనేటివి మనం ఎగ్జామిన్ చేస్తాం. ఎన్ని డిఫరెంట్ ఆర్బిట్రేషన్స్ ఉన్నాయనేది మనం ఎగ్జామిన్ చేసి బెస్ట్ది సెలెక్ట్ చేసుకొని కమర్షియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఆర్బిట్రేషన్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసుకుంటాం. ఓకే, ఇది సో ఇట్ రిఫర్స్ టు ద సిస్టమాటిక్ స్టడీ అండ్ కంపారిజన్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లాస్, ప్రొసీజర్స్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై డిఫరెంట్ కంట్రీస్. డిఫరెంట్ ఆర్బిట్రేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని స్టడీ చేసి బెస్ట్ది సెలెక్ట్ చేసుకుంటాం ఫర్ రిజాల్వింగ్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే మనం చేస్తుంటామో వాటిలో. ఇందులో ఫ్యూచర్స్ ఏమిటంటే ఇది అనేది ఒక ప్రైవేట్ మెకానిజం. మనము సో లాతో వెళ్ళము, ప్రైవేట్గా మనము సెటప్ చేసుకుంటాం. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఆల్టర్నేటివ్ టు నేషనల్ కోర్ట్స్ కదా ప్రైవేట్ అనేది కాబట్టి సో ఆల్టర్నేటివ్ టు నేషనల్ కోర్ట్స్. పార్ట్లీ అటానమీ అంటే ఇక్కడ అటానమీ అంటే మొత్తం కూడా ఫుల్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్, ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఫైనల్ అండ్ బైండింగ్ అవార్డ్ అంటే ఏదైతే ఆర్బిట్రేషన్లో ఉన్న ఆర్బిట్రేటర్ ఏదైతే డెసిషన్ ఇస్తారో దట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ షుడ్ బి ఫాలో ఆల్ పీపుల్స్. ఇది ఫ్యూచర్స్. లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముంటుంది కమర్షియల్ ఆర్బిట్రేషన్, కాంపరేటివ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్లో అంటే ఫస్ట్ మనకు ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఇది రూల్ బుక్. బిజినెసెస్ అగ్రీ టు బిఫోర్ ఎనీ డిస్ప్యూట్ హ్యాపెన్. అంటే ఇందులో రూల్స్ ఉంటాయి.
సో బిజినెస్ పీపుల్స్ అగ్రి చేయాలి బిఫోర్ ఎనీ డిస్ప్యూట్ హ్యాపెన్. నెక్స్ట్ ఆర్బిట్రేషన్ రూల్స్. రూల్స్ మీన్స్ స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్ హౌ డిస్ప్యూట్స్ సెటిల్ చేయాలనేది గైడ్ లైన్స్ ఉంటాయి. సో నేషనల్ లాస్ అంటే ఆర్బిట్రేటర్ రిమైన్ ఫెయిర్ అండ్ గివింగ్ ఈచ్ సైడ్ ఏ ఛాన్స్ టు డిఫెండ్ దెమ్సెల్స్. నేషనల్ లాస్ అంటే ఆర్బిట్రేటర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ తరపున వాళ్ళు వాదించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆర్బిట్రేటర్ రిమైన్ ఫెయిర్ అండ్ గివ్ ఈచ్ సైడ్ ఏ ఛాన్స్ టు డిఫెండ్ దెమ్సెల్స్. నేషనల్ ఆర్బిట్రేషన్ ప్రాక్టీస్ అంటే ఈ ఆర్బిట్రేటర్ సో డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేస్తారు బై స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ లా ఆఫ్ ద స్పెసిఫైడ్ కంట్రీ. ఇండియాలో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే వన్స్ ద ఆర్బిట్రేటర్ మేక్స్ ఏ డెసిషన్ ఇట్ ఈస్ లీగలీ బైండింగ్. అంటే ఏదైతే ఆర్బిట్రేటర్ డెసిషన్ తీసుకుంటారో సో అది యాక్సెప్ట్ చేయాల్సింది టు ఆల్ ద పీపుల్స్. సో ఇది లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాంపరేటివ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్స్ ఉంటాయి పాటించి డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయాలి. నేషనల్ లాస్ అంటే ఇద్దరికి అవకాశం ఇవ్వాలి ఆర్బిట్రేటరు. అండ్ నేషనల్ ఆర్బిట్రేషన్ ప్రాక్టీస్ అంటే డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయాలి బై స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ లా ఫాలో అయ్యే చేయాల్సి ఉంటుంది కానీ ప్రైవేట్గా. ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటే వన్స్ ద ఆర్బిట్రేటర్ డెసిషన్ తీసుకుని ఇట్ ఈస్ లీగల్ బైండింగ్. అండ్ లాస్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అన్న లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కాంపరేటివ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అన్న ఒకటే. సో కానీ మీనింగ్ మాత్రం ఇది కూడా మీనింగ్ కూడా సేమ్. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అంటే ఇంటర్నేషనల్గా ఏవైతే కమర్షియల్ యాక్టివిటీస్లో ఏవైతే డిస్ప్యూట్స్ వస్తాయో వాటిని ఆర్బిట్రేషన్ అంటే డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి పెట్టుకునేదాన్ని. సో అదే సేమ్ సెటిలింగ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ యాక్టివిటీస్ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. ఓకే ఇది. సో లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ సేమ్ రైట్. క్వశ్చన్ నెంబర్ 5లో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్ సేమ్ ప్రొసీజర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఎథికల్ అండ్ వాల్యూ బేస్డ్ కన్సిడరేషన్స్ ఇన్ బిజినెస్. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు కానీ సో ఇంతవరకు ఏవైతే 6 క్వశ్చన్స్ 6 అని అనొద్దు 5 క్వశ్చన్సే. 6th క్వశ్చన్ కూడా 5th క్వశ్చన్ ఆన్సరే కాబట్టి సో ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యూనిట్ 5 నుంచి. ఈ క్వశ్చన్ ఎందుకంటే ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినప్పుడు ఇటువంటిది అడిగే అవకాశం కూడా ఉంది. ఎథికల్ అండ్ వాల్యూ బేస్డ్ కన్సిడరేషన్స్ ఇన్ బిజినెస్లో ఫస్ట్ ఎథికల్ కన్సిడరేషన్స్ ఇన్ బిజినెస్, నెక్స్ట్ వాల్యూ బేస్డ్ కన్సిడరేషన్స్ ఇన్ బిజినెస్. ఎథికల్ కన్సిడరేషన్స్ ఇన్ బిజినెస్ అంటే బిజినెస్లో సమ్ ఆఫ్ ద ఎథిక్స్ మనం పాటించాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ మనం పాటించాలంటే సొసైటల్ లెవెల్లో అంటే సోషల్గా మనము ఎవరైతే పూర్ అండ్ నీడీ పీపుల్స్ ఉంటారో వాళ్ళకు మనము సో సమ్ ఆఫ్ ద సోషల్ యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది బిజినెస్ అనేది. దానివల్ల మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, మనకే ఇంపార్టెంట్. స్టేక్ హోల్డర్ లెవెల్ అంటే ఎవరైతే మన కస్టమర్స్ మన యొక్క సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం మనం వెల్ఫేర్ ఫెసిలిటీస్ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఎంప్లాయీస్కి అయితే సో ఈ రకంగా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. వాళ్ళకు మన యొక్క ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం డివిడెండ్స్ పే చేయడం ఆ రకంగా మనం ఉండాలి. సో ఇంటర్నల్ పాలసీ లెవెల్ అంటే ఇంటర్నల్గా సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు ఫెయిర్ ప్రాక్టీసెస్ సో ఫెయిర్గా ట్రీట్ చేయాలి, దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. సో అది పర్సనల్ పాలసీ లెవెల్ అంటే పర్సనల్గా కూడా ఇక్కడ మనం చూస్తే పర్సనల్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి పర్సన్కి. ఇది ఎథిక్స్ అనేది ఈ లెవెల్లో మనం చూపించాలి. వాల్యూ బేస్డ్ కన్సిడరేషన్ ఇన్ బిజినెస్ అంటే సో ఇందులో మనము రైచియస్నెస్ అంటే సో మనం పర్ఫెక్ట్గా డూయింగ్ రైట్ థింగ్స్ వెన్ నో వన్ ఈస్ వాచింగ్ అన్నాం అవునా. సో దానివల్ల బిజినెస్ గ్రో అవుతుంది. రైట్ థింగ్స్ మాత్రమే ఇన్నోవేషన్ ఈ వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది. సో పబ్లిక్లో గుడ్ ఉండాలా, కంటిన్యూగా లర్నింగ్ ఎఫిషియన్సీ ఉండాలా, అండ్ ఇన్నోవేషన్ ఓరియంటెడ్ ఉండాలా, డూయింగ్ రైట్ థింగ్స్. సో ఇది మనకు ఎథికల్ అండ్ వాల్యూ బేస్డ్ కన్సిడరేషన్స్ ఇన్ బిజినెస్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.